వెల్కమ్ టు ఈటీ. బుల్లితెర యాంకర్గా కెరీర్ను మొదలుపెట్టి ఆ తరువాత నటిగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ భరద్వాజ్. అనసూయ అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై సంచలనాలు క్రియేట్ చేస్తున్న అనసూయపై సోషల్ మీడియాలో భారీగా నెగిటివిటీ వస్తూ ఉంటుంది. గతంలో ఆమె విజయ్ దేవరకొండపై చేసిన పోస్ట్ ఎంతటి వివాదమైందో తెలిసిందే. యాంకరింగ్, యాక్టింగ్లో బిజీగా ఉన్న అనసూయ ఎప్పుడూ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుంటూనే ఉంటారు. జబర్దస్త్ షోతో బాగా ఫేమస్ అయిన అనసూయ బుల్లితెరకు గ్లామర్ను పరిచయం చేశారు. ఆ తర్వాత క్షణం, రంగస్థలం, పుష్ప 2 సినిమాల్లో నటించి నటిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రీసెంట్గా కిరాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ లాంటి షోలతో బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చిన అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన విషయంలో వచ్చే నెగిటివిటీ, ట్రోలింగ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తన పోస్టులకు ఎవరైనా అభ్యంతరకరంగా కామెంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తాను అని, ఇప్పటి వరకు తాను సుమారు 30 లక్షల మందిని బ్లాక్ చేసి ఉంటాను అని చెప్పారు. రియాక్ట్ అయ్యి ఇక భరించలేకపోయాను అని, అందుకే ఇక నా ప్రపంచంలో నువ్వు లేవు, నా లైఫ్లో ఇక నువ్వు లేవు అనుకుని బ్లాక్ చేశాను అంటూ అనసూయ చెప్పారు. అనసూయ చేసిన ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె వ్యాఖ్యలను పోస్టు చేస్తూ నెటిజన్లు దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అనసూయకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లు కేవలం 20 లక్షలు మాత్రమే అయినప్పుడు తానెలా 30 లక్షల మందిని బ్లాక్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే, మరికొందరైతే నువ్వింకా ఆ స్టేజ్కు రాలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. చాలా మందిని బ్లాక్ చేశాను అని కాకుండా పర్టికులర్గా నంబర్ చెప్పి మరోసారి ట్రోల్ అవ్వాల్సిన పనే ఉంది అంటున్నారు. కాగా ఈ ట్రోల్స్ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి రెస్పాండ్ అవుతూ ఇతరులపై కామెంట్ చేయడం చాలా ఈజీగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఆమె వైపు నుంచి కూడా ఆలోచించాలి అని, ఆమె చెప్పిన నంబర్ నిజం కాకపోయినా ఆమె ఎదుర్కొంటున్న నెగిటివిటీ మాత్రం నిజమే అని, కనీసం ఆమెకు మనం ఓ వ్యక్తిగా అయినా గౌరవం ఇస్తే బాగుంటుంది అని, ప్రతిదాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అని సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశారు.